హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రెనర్ సంతోష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని గ్రూపులు టార్గెట్ చేశాయని, కొంతమంది మావోయిస్టులు ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. సో దాని గురించి సో పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అయిన తర్వాత అంటే 2024 ఎలక్షన్స్ తర్వాత సెక్యూరిటీ థ్రెటన్స్ చాలా పెరుగుతున్నాయనే మాట వాస్తవం. అది లేటెస్ట్గా ఇంకా ఎక్కువ థ్రెటన్స్ ఉన్నాయని చెప్పేసి లేటెస్ట్గా గత ఒక రోజుగా ఏంటి అంటే ఎన్ఎస్జి నుంచి ఒక సమాచారం అందుతుంది అనమాట. ఇంటెలిజెన్స్ నుంచి మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి, మీకు కొంచెం థ్రెటన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. అయితే ఇప్పుడు మీరు ఒక విషయం అడిగారు, లైక్ మావోయిస్టుల నుంచి ఒక థ్రెటన్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారికి మావోయిస్టుల దగ్గర నుంచి ఒక లేఖ వచ్చింది. సో దాన్ని గురించి అడిగాను. ఆ లేఖ గురించి ఏంటి అంటే, ఆ లేఖ సారాంశం, ఒక లేఖ వచ్చింది, ఆ లేఖలో సారాంశం ఇది అని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నారు. దానిపైన మనం కూడా విశ్లేషణ చేసాం. కానీ అది వచ్చినట్టు ఆనవాళ్ళు ఎక్కడ లేదు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎక్కడ కూడా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే సెంట్రల్ ఫోర్సెస్ దగ్గర నుంచి కానీ ఆయనకి మావోయిస్ట్ నుంచి థ్రెటన్ వచ్చింది అని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడ జరగలేదు. సో దాని విశ్లేషణలో మనం ఏమనుకున్నామని అంటే, ఒకవేళ వచ్చినా కూడా అది మావోయిస్టుల నుంచి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన పాలసీస్ కానీ మావోయిస్టులకు అగైనెస్ట్గా ఎప్పుడు లేదు, ఇప్పుడు లేదు, అంతకు ముందు కూడా లేదు. కాబట్టి ఆయనకి మావోయిస్టుల నుంచి థ్రెటన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంది. కాకపోతే ఆ రోజు అప్పుడు హాట్ టాపిక్ ఏముండింది అని అంటే, మనకు రెడ్ శాండల్వుడ్ మీద ఏదైతే ఉందో అక్కడి నుంచి అంటే ఈ స్మగ్లర్స్ నుంచి ఎక్కువ థ్రెటన్స్ వచ్చే అవకాశాలు ఉంది. అదేవిధంగా ఏంటి అని అంటే, అక్కడ ఈ రేషన్ రైస్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ జరుగుతూ ఉండింది. అక్కడ కూడా ఏమన్నా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం విశ్లేషణ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఎన్ఎస్జి ఏదైతే అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ నుంచి ఏదైతే థ్రెటన్స్ వచ్చినాయో వచ్చిన తర్వాత ఏంటి అని అంటే, మనం విశ్లేషించుకోవాల్సి వస్తే ఆయనకి ఏంటి అంటే ఆల్ ఓవర్ ఇండియా, అంటే అంతకుముందు ఏంటంటే తెలుగు స్టేట్స్లో ఫ్యాన్స్ ఫాలోయింగే ఉండింది. అంటే సౌత్ ఇండియా మొత్తం సినిమా వరకు సౌత్ ఇండియా మొత్తంలో రజనీకాంత్ గారి తర్వాత రజనీకాంత్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే అంత క్రేజ్ ఉంది. చిరంజీవి గారు ఉన్నారు, ఆయనది ఒక రకమైన క్రేజ్, బట్ ఈయనకు ఒక సెపరేట్ క్రేజ్. అంటే కంప్లీట్ సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ మీన్స్ ఏంటంటే ఆయనకు అభిమానులే కాదు భక్తులు ఉంటారు అని చెప్పేసి అందరూ నమ్ముతారు. చిరంజీవి గారు చెప్పారు. సో అలా ఏంటి అని అంటే, మనకు కొంత ఏదైతే అంతకుముందు అంటే రాజకీయాల్లోకి వచ్చే కంటే ముందు మామూలు ఆయన అభిమానుల నుంచి మాత్రమే అభిమానం ఉండేది, ఆయనకు అక్కడి నుంచి మాత్రమే ఫాలోయింగ్ ఉండేది. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పర్టికులర్గా ఈ 24 ఎలక్షన్స్ తర్వాత అక్రాస్ ఇండియా ఆయనకి విపరీతమైన అంటే ఫాలోయింగ్ పెరిగింది. పర్టికులర్గా ఏంటి అంటే ఎన్డీఏలో వాళ్ళు అంటే కావాల్సినంత ఇది సంపాదించినా కూడా ఇక్కడ సౌత్ ఇండియా నుంచి పర్టికులర్గా ఏంటి అని అంటే ఏపీలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఈయన పాత్ర అంటే అంటే ఒక చెప్పుకోదగిన పాత్ర ఉంది. అండ్ ఆ కూటమి ఏర్పడడంలో ఆయన విపరీతమైన శ్రమించారు అనేది డైరెక్ట్గా పిఎం గారే ఒప్పుకున్నారు. చాలా కీలక పాత్ర పోషించారు అని చెప్పేసి, ఇంపార్టెంట్ రోల్. సో తద్వారా ఏంటి అని అంటే ఆయన మీద ఎంటైర్ ఇండియా నుంచి కొంత ఫోకస్ అయితే డెఫినెట్లీ వచ్చింది. అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఆయన అంటే ఒక ముఖ్య భూమికని పోషిస్తున్నారు. డెఫినెట్లీ చంద్రబాబు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఖచ్చితంగా జనసేన సపోర్ట్తో ఏర్పాటు చేశారు. కాబట్టి సో జనసేననే లేకపోయి ఉంటే చంద్రబాబు గారు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కీలకమయ్యేది, కఠినమయ్యేది అనేది అందరూ నమ్ముతున్న వ్యవహారం ఇప్పుడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఏంటి అంటే పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారికి ఒక అది లేకుండా చేసామనుకోండి, పవన్ కళ్యాణ్ గారిని అక్కడ లేకుండా చేస్తే డెఫినెట్లీ ఏంటంటే అక్కడ మొత్తం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో
ఒక ఒక ఏంటంటే ఒక విధ్వంసాన్ని సృష్టించవచ్చు. అదేవిధంగా సెంట్రల్ నుంచి అంటే బీజేపీ కూడా ఏంటి అంటే వాళ్ళకి అంత కెపాసిటీ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రైజ్ చేయడం చూస్తున్నారు. ఏది ప్రధాని మోడీ గారు. సో ఈ ఈ ఈ పర్టికులర్ వ్యక్తిని ఫోకస్ చేయగలిగితే అక్కడ కూడా కొంత మనము దీన్ని విధ్వంసాన్ని సృష్టించవచ్చు అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు దీని వెనకాల ఉండే అవకాశం అయితే ఉంది డెఫినెట్లీ. ఓకే. సో అలా ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేయాలి, అక్కడ ఏదో ఒకటి సృష్టించాలి అని డెఫినెట్లీ కొంత జరుగుతూ ఉండొచ్చు. అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కేంద్రం నుంచి వచ్చిందని చెప్తున్నారు. అంటే కేంద్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ గ్రూప్స్ దగ్గర నుంచి వచ్చాయని చెప్తున్నారు. అంటే ఇక్కడ హోమ్ మినిస్టర్ మరి సెక్యూరిటీ సరిగ్గా లేదా పవన్ కళ్యాణ్ గారికి? ఇప్పుడు వివిఐపీల భద్రత విషయానికి వస్తే పర్టికులర్గా స్టేట్ లెవెల్ సీఎం కానీ లేదు అని అంటే కొన్ని టాప్ లెవెల్ వివిఐపీల సెక్యూరిటీ విషయానికి వస్తే మనం కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేస్తాం. సో ఈ సెక్యూరిటీ ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంలో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము వై కేటగిరీ భద్రత అని వింటాము, అదేవిధంగా జెడ్ కేటగిరీ భద్రత అని కూడా. జెడ్ కేటగిరీ చంద్రబాబు నాయుడు అంటే సీఎం స్టేట్ సీఎంలందరికీ కూడా జెడ్ కేటగిరీ భద్రత. ఆయన సీఎంగా లేనప్పుడు కూడా జెడ్ కేటగిరీ ఉంది. సీఎంగా లేనప్పుడు అని అంటే ఆయన సీఎంగా చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు జెడ్ కేటగిరీ ఉండింది. అదేవిధంగా అంటే ఫస్ట్ 2014 నుంచి 2019లో ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చారో అప్పుడు ఆయనకి జెడ్ కేటగిరీ భద్రతని కంటిన్యూ చేశారు. బికాస్ ఆఫ్ ఈ సెక్యూరిటీ థ్రెటన్స్ కారణంగా ఆ కేటగిరీ భద్రతని కంటిన్యూ చేశారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఆయన సీఎం అయ్యారు, ఆయనకి జెడ్ కేటగిరీ భద్రతని కంటిన్యూ చేస్తున్నారు. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో ఆయనకి వై కేటగిరీ భద్రతని అనౌన్స్ చేశారు, వై ప్లస్ కేటగిరీ భద్రతని అనౌన్స్ చేశారు. ఇప్పుడు జెడ్ కేటగిరీ భద్రతలో ఏంటి అని అంటే 22 పర్సనల్ ఉంటారనమాట. సో దాంట్లో ఈ 22లో 4 to 6 మెంబర్స్ ఎన్ఎస్జీ కమాండోస్ ఉంటారు. మిగిలిన వాళ్ళంతా స్టేట్ గవర్నమెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సెక్యూరిటీ పర్సనల్ ఉంటారు అనమాట. సో అది ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ 4 to 6 కానీ ఈవెన్ కొంత పెంచే అవకాశాలు ఎప్పుడు ఉంటాయి అని అంటే అక్కడ ఎంత అంటే ఆ థ్రెటన్ ఫోర్స్ ఎలా ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని ఈ కంపోజిషన్ అంతా చేస్తూ ఉంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఏదైతే సెక్యూరిటీ ఉందో వై ప్లస్ కేటగిరీ దాంట్లో ఏంటి అని అంటే మొత్తం 11 మెంబర్స్ ఉంటారు. ఈ 11 మెంబర్స్లో 2 to 4 ఎన్ఎస్జీ కమాండర్స్ ఉంటారు, మిగిలిన వాళ్ళంతా లోకల్ కమాండర్స్ ఉంటారు అనమాట. ఇది స్టేట్ గవర్నమెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. సో ఇప్పుడు నిన్న ఏదైతే జరిగిన కొత్తగా వచ్చిందో అంటే ఆయనకి ఇంకా థ్రెటన్ ఎక్కువ ఉంది అన్న తర్వాత ఆయనకు సెక్యూరిటీ పెంచారు. సెక్యూరిటీ పెంచి ఇప్పుడు 11గా ఉన్నదాన్ని 18గా చేశారనమాట. 18గా చేసి ఆయన సెక్యూరిటీని ఇంకా పెంచారు. ఓకే, అలా జరుగుతుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఈయనని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అంటే అదే నేను మీకు చెప్పినట్టు సెంట్రల్లో ఎన్డీఏలో ఇంకా కొన్ని పార్టీలు భాగస్వామ్యంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి టీడీపీ ఉంది అండ్ జనసేన కూడా ఉంది. ఎనీవే కూటమిలోనే ఉన్నారు. కానీ అక్కడ ఏంటి అని అంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు తక్కువ సీట్లలో పోటీ చేసినా కూడా ఆయన ప్రభావం ఈసారి 2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో చాలా క్లియర్గా ఉంది. ఆయన ప్రభావం ఆయన లేకపోయి ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు చాలా 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 తక్కువ ఉండేవి అనేది ప్రజలు నమ్ముతున్నారు, అలాగే విశ్లేషకులు నమ్ముతున్నారు. అది నిజం. అదేవిధంగా సెంట్రల్లో కూడా ఏంటి అని అంటే వాళ్ళకి ఏదైతే అక్కడ మెజారిటీ వచ్చిందో దాంతోపాటు ఏంటంటే టీడీపీకి వచ్చిన సీట్లు, అదేవిధంగా బీహార్ నుంచి నితీష్ కుమార్ గారికి వచ్చిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి కీలకంగా ఉండినాయి. ఆ తరుణంలో ఏంటి అని అంటే ఒకవేళ టీడీపీ కానీ లేదు అని అంటే అక్కడ నితీష్ కుమార్ కానీ ప్రభుత్వం నుంచి బయటకు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడం క్లిష్టంగా ఉండే పరిస్థితుల్లో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళదు అనే నమ్మకాన్ని దృఢంగా నమ్మారు ఎవరు? పిఎం మోదీ. ఎందుకు అంటే అక్కడ చంద్రబాబు గారు
పవన్ కళ్యాణ్ గారి వాళ్ళిద్దరి మధ్యన బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ 5 years దాకా వాళ్ళు డెఫినెట్లీ ఏంటంటే విడిపోయే అవకాశాలే లేవు. ఎట్టి పరిస్థితుల్లో అంటే ఒకవేళ టీడీపీ కాంగ్రెస్ ప్రోద్బలంతో ఏమైనా అంటే బీజేపీకి సపోర్ట్ చేయకుండా బయటకు వెళ్ళాల్సి వచ్చినా కూడా అలాంటి అవకాశం ఏదన్నా అంటే రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. సో ఒకవేళ బీజేపీ సపోర్ట్తో కూటమి ఏర్పడినా కూడా కూటమి నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉంటుందా అనే భయం బీజేపీకి ఉంటుంది. డెఫినెట్లీ టీడీపీ వెళ్ళిపోవచ్చు, అదేవిధంగా నితీష్ కుమార్ గారు కూడా వెళ్ళిపోవచ్చు అనే భయం ఉంటుంది. కానీ ఇక్కడ ఏపీ నుంచి టీడీపీ డెఫినెట్లీ బయటకు వెళ్ళదు. ఎందుకనంటే టీడీపీకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అక్కడ ఏదైతే వాళ్ళ కూటమి ఉందో ఇక్కడ మనం ఎవరిని విమర్శించడం కానీ ఎవరిని సపోర్ట్ చేయడం కానీ మనం చేయట్లేదు. కానీ ఆ సమీకరణలు ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడ ఒకరిని ఒకరు అంటే నేను గొప్ప నువ్వు గొప్ప అనే వ్యవహారం జరగదు. ఖచ్చితంగా ఏంటి అని అంటే ఇద్దరు కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ప్రజలకు అనుకూలంగా ప్రజా సమస్యల్ని తీర్చే విధంగా అక్కడ ఏపీ ప్రభుత్వం ఏర్పడ్డది. అదేవిధంగా అక్కడి సమస్యల్ని ఇంకా కేంద్రం సపోర్ట్తో అక్కడ సమస్యల్ని తీర్చడం కోసము అక్కడ బీజేపీతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 100% కేంద్రంతో సపోర్ట్లో ఉండాలి, కేంద్రంతో ఫ్రెండ్లీగా ఉండాలి. అదే ఆ ఫ్రెండ్లీనెస్ తోటి ఏంటి అని అంటే ఏపీకి రావాల్సిన ఏవైతే ఇంత ముందు బకాయిలు కానీ లేదు అని అంటే విభజన సమస్యలు కానీ వాళ్ళతో మనము సామరస్యంగా ఉన్నప్పుడు మాత్రమే అవి మనం తీర్చుకోగలుగుతాం. ఆ విధమైన ధోరణి ఇద్దరిలోనూ ఉంది, ఇటు పవన్ కళ్యాణ్ గారిలోనూ అండ్ చంద్రబాబు గారిలోనూ ఉంది. సో ఆ పరిస్థితి ఉంది కాబట్టి అక్కడి నుంచి బీజేపీ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది వాళ్ళు బయటకు వెళ్ళరు అని చెప్పేసి. కాకపోతే వీళ్ళిద్దరిలో ఏదో విధ్వంసం సృష్టించాలి. అంటే ఇక్కడ ఏదో ఈ బాండ్ని అంటే ఈ సమీకరణాలని మనం కట్ ఆఫ్ చేయాలి. దీనికోసం ఎవరు ప్రయత్నిస్తున్నారు అని కూడా మీరు అనుకోవచ్చు. అంటే ఒకవేళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షం ఒకవేళ మాట్లాడుకుంటే ప్రతిపక్షం ఎలాంటి దాడులకి ప్రయత్నం చేశారు అనుకుంటే ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మీద చేయొచ్చు, ఆయన తర్వాత ఉన్న వ్యక్తి మీద చేయరు కదా. ఇక్కడ మీరు అదే ఏమనుకుంటున్నారంటే ఇది ఆయనని పర్సనల్గా మాత్రమే టార్గెట్ చేస్తుంది కాదు, అక్కడ ఏంటి అంటే వ్యవస్థని కూలదోయాలి అనే విధంగా నడుస్తూ ఉంది. సో ఇక్కడ ఏంటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇక్కడ ఏపీ గవర్నమెంట్ అంటే ఈ కూటమి ఏదైతే సపోర్ట్ చేస్తుందో ఈ జనసేనని బలహీనం చేయగలిగితే టీడీపీని కూడా బలహీనం చేయొచ్చు. అంటే ఒకవైపు నుంచి నరుక్కుంటూ రావాలి అనే ఒక విధమైన ఆలోచన ధోరణి అక్కడ కనబడతా ఉంది. ఇప్పుడు ఏంటి అని అంటే జనసేన చాలా బలంగా ఉంది, ఆ బలము టీడీపీకి మంచి బలమైంది. సో ఈ జనసేన బలాన్ని మనం కట్ ఆఫ్ చేసేసామనుకోండి టీడీపీ వీక్ అయిపోతుంది కదా. సో తద్వారా అక్కడ ఏపీలో ప్రభుత్వం కూలే అవకాశాలు ఉంటాయి కదా. అందుకని చెప్పేసి అక్కడ ఎక్కడైతే ఫోకస్ ఉందో ఆ ఫోకస్ని అతని ఏదైతే అగెనిస్ట్ పీపుల్ ఉన్నారో వ్యతిరేక శక్తులు ఉన్నాయో అతని మీద ఆ లెవెల్ నుంచి ఫోకస్ చేస్తున్నాయి అనమాట. తద్వారా ఏంటి అంటే ఆయనని వీక్ చేసేయడము, లేదు అని అంటే ఆయన మీద అంటే ఒక మర్డర్ అటెంప్ట్ లాంటిది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఎన్ఎస్జీ సమాచారం ప్రకారం. సో ఆయన మీద ఏదైనా జరిగింది అని అంటే అండ్ ఇంకోటి ఏంటంటే జనసేనలో ఒక పటిష్టమైన సమీకరణ జరగలేదు. అంటే గ్రామ స్థాయి వ్యవస్థ నుంచి పట్టణ స్థాయి వ్యవస్థ, ఆ తర్వాత డివిజనల్, ఆ తర్వాత డిస్టిక్, ఇట్లా జరగలేదు. సో ఏంటి అంటే ఒకటే సెంట్రల్ నుంచి అంటే కంప్లీట్గా కేంద్ర బిందువు అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచే జరుగుతూ ఉంది మొత్తం వ్యవస్థ అంతా. జనసేన అతన్నే లేకుండా చేస్తే అసలు పార్టీయే ఉండదు. అలాంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అభిమానులందరూ కూడా చాలా ఆందోళన చేస్తున్నారు. అంటే చాలా న్యూస్లలో పవన్ కళ్యాణ్ గారిని హత్య చేయడానికి ప్రయత్నించారు అంటే ఇలాంటి న్యూస్లు వస్తున్నాయి. సో చాలామంది భయపడడంలో తప్పు లేదు కదా. ఎన్ఎస్జీ అనేది ఏంటి అని అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్. సో వాళ్ళ దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ నుంచి ఒక వార్త వచ్చింది అని అంటే జస్ట్ లైక్ దట్ టైం పాస్కి అయితే జరగదు కదా.
అక్కడ వాళ్ళు అక్కడ ఏదైతే చుట్టుపక్కల అంటే ఈ ఏదైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా ఉంటుంది అని అంటే వివిఐపీల మీద ఒక ప్రొటెక్షన్ లేయర్ని ఏర్పరుచుతుంది అనమాట. సో ఆ థ్రెటన్స్ ఎక్కడైనా అంటే పవన్ కళ్యాణ్ గారికి గురించి డిస్కషన్స్ కానీ లేదు అంటే ఆయన సెక్యూరిటీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు ఎక్కడి నుంచైనా జరుగుతుంది అని అంటే అవి పసిగడతాయి. సో ఇలాంటిది ఎక్కడో ఒక సో ఇప్పుడు మనం కొంచెం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.